ఇద్దరు అదే షర్టు, అదే ప్యాంటు, అదే డ్రెస్సు, మళ్ళీ డ్రెస్సులు ఏం మార్చలే. ఇప్పుడు వాళ్ళలాగా నేను బ్లఫ్ చేయటానికి వాళ్ళు బాడీ మీద నా సెల్ తీసుకోండి. బాడీ మీద నా క్రషర్కి ఏమి సంబంధం లేదంటే నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి అవినీతి చేస్తే నా మీద బురద జల్లే కార్యక్రమం, నా క్రషర్కి ఈరోజు కావలి నియోజకవర్గానికి ఏమి సంబంధం, కావలికి బెంగళూరుకి ముడిపెట్టడం ఎంతవరకు అసమంజసమో కావలికి ఉదయగిరికి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నా. నాలో అవినీతి జరుగుంటే, నా క్వారీలో ఎటువంటి అవకతవకలు ఉండుంటే నీ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నప్పుడు నీకు కనిపించిన అవినీతి ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కనిపించిందా అని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాకు 143 కోట్లు పెనాల్టీ వేస్తే ఏమి చేయలేక నువ్వు చేతులు కాలిందని బాధపడితే మళ్ళా ఈరోజు నా మీద వ్యక్తిగత దూషణలు, స్థాయికి తక్కువైన వ్యక్తుల చేత భాష, ఇది పద్ధతి అని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎవరు నా క్వారీ మీదకి వెళ్లాల్సింది అధికారులకు పిటిషన్లు పెట్టండి, అధికారులు స్పందించకపోతే కోర్టుకి వేయండి, లేదంటే సమాచార చట్టం కింద మీరు కూడా నాకు లెటర్లు పెట్టండి, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. అంతేగాని చట్టాన్ని మీ చేతిలో తీసుకునే అధికారం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా. నా క్వారీ మీదకి నా పర్మిషన్ లేకుండా, ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా పోయేటువంటి అధికారం ప్రతిపక్షాలకి ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. అంటే నేను పాలకపక్షంలో ఉన్నాను కాబట్టి రేపు నీ ఇంటి మీదకి ఏ అనుమతులు లేకుండానే నీ ఇంటిలోకి వచ్చి జొరబడే అధికారం నాకు ఉన్నట్లేనా నువ్వు చెప్పే దాన్ని బట్టి అని నేను అడుగుతూ ఉన్నా. నువ్వు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తే ఎక్కడికైనా రావచ్చు అని చెప్పి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు, మంత్రిగా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా పోయే అధికారం ఉంది అంటే ప్రతిపక్షానికే అధికారం ఉన్నప్పుడు అధికార పక్షానికి ఇంకెంత అధికారం ఉంటుందో మీకు తెలియదా అని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కావలి ప్రజలు, జిల్లా ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. నా జీవితంలో పోలీసు కేసు లేని వ్యక్తిని నేను. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2014లో 7 మంది చనిపోతే ఎక్సైజ్ వాళ్ళు 7 కేసులు కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టులో నడుస్తున్నాయి. మరలా ఇప్పటికి ఇంకొక 5 కేసులు ఉన్నాయి అతని పైన. ఇంకొక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి 2014లో స్పిరిట్ కేసులో 4 కేసులతో పాటు ఇప్పుడు ఇంకొక 12 కేసులు కలిపి 16 కేసుల్లో ముద్దాయిలు. ఏ కేసులో సంబంధం లేని నన్ను క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకవైపు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవైపు నిరంతరం అక్రమ ఆస్తుల్ని సంపాదించుకుని ఈరోజు కావలి నెల్లూరు నడిబొడ్డున ఏ ఒక్క పర్మిషన్లు లేకుండానే మున్సిపాలిటీలకి పన్నులు ఎగ్గొట్టే చంద్రశేఖర్ రెడ్డి ఒకవైపు నన్ను విమర్శిస్తున్నారు. నేను ఇప్పటి వరకు కూడా చాలా సర్దుకొని కావలి ప్రజల కోసం, కావలి శాంతి ఉన్నటువంటి కావలిలో ఎక్కడ కూడా విఘాతం జరగకూడదని నేను శాంతిగా ఈరోజు కూడా పోతున్నా. నిన్నటి రోజున కావలికి వారు మళ్ళా 100 కార్లతో కావలికి దాడి చేస్తుంటే కావలిని రక్షించాల్సిన బాధ్యత నాకు లేదా అని సందర్భంగా అడుగుతున్నా. ఎవరు వాళ్ళకి కావలికి వచ్చే అధికారం ఎవరు ఇచ్చారని అడుగుతున్నా. ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించాలంటే అతన్ని జైల్లో పెడితే పరామర్శించడానికి రావడంలో ఒక పద్ధతి ఉంది. ఆయన్ని వీళ్ళే దాచిపెట్టి మేము కావలికి పరామర్శించడానికి వస్తున్నాం అంటున్నారు. పరామర్శించడానికి కావలిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమన్నా ఎక్కడన్నా దాచిపెట్టున్నారో దయించి చెప్పమని ఈరోజు చంద్రశేఖర్ రెడ్డిని, అదేవిధంగా ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డిని అడుగుతున్నా. ఎవరిని పరామర్శించడానికి కావలికి వస్తారు? వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉండేది బెంగళూరు. కాబట్టి పరామర్శకు పోదలుచుకుంటే బెంగళూరు పోవాలి తప్ప కావలిలో లేని ప్రతాప్ రెడ్డిని ఎక్కడ పరామర్శిస్తారు? ఎవరిని పరామర్శిస్తారు? కావలి తన గత గవర్నమెంట్ లో దోచుకున్న ఆస్తుల విషయాలు బయటకు వస్తాయని బాధో,
తనకు సంపాదించుకునేది పోయిందని ఆక్రోషం, లేదా కావలి ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని నీరాజనం పడుతున్నారనేటువంటి ఈర్ష్యో తెలియదు. కానీ నిరంతరం కూడా బురద జల్లేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ నిరంతరం వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి కావలికి వచ్చి నిరంతరం కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను నా మీద లేనిపోని విమర్శలు చేసిపోతున్నా. ఏ ఒక్క రోజు కూడా నేను కూడా ప్రెస్ మీట్లకు కాదు, మన కళ్ళ ముందున్న ధ్యేయం ఒకటి అభివృద్ధి చేయాలి. విమర్శలు ఉన్నంతకాలం ఇబ్బంది లేదని ముందుకు పోతుంటే ఆ విమర్శలనే అలుసుగా తీసుకుని నా యొక్క అభివృద్ధి అనే కాంక్షని చేతగాని తనంగా భావించి ఈరోజు వ్యక్తిగతంగా కూడా నా మీదకు దాడి చేసేటువంటి పరిస్థితులు కూడా వచ్చిన తరుణంలో ఈ రోజున నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే కావలి ప్రజలకు ఏ రకమైన ప్రొటెక్షన్ అందించగలిగినటువంటి ఒక క్వశ్చన్ నాలో తలెత్తినటువంటి క్రమంలో ఈ రోజున తుమ్మలపెంట సెంటర్లో జలజీవన్ మిషన్కి సంబంధించినటువంటి శిలాఫలకాల్ని రేత్రిపూట వైసీపీ నాయకులు పగలగొట్టినా మేము చాలా శాంతియుతంగా ఉంటే దాన్ని కూడా మా తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం మీద దూషణల రూపంలో మా మీద నిందలేస్తే మేము కూడా దాని మీద ఖండించడం జరిగింది. ఖండించినప్పుడు ఇక నుంచి ఒప్పుకోనంటే ఏదో విధంగా నన్ను అంతమొందించాలనో నన్ను భయపెట్టాలనో వ్యక్తిగతంగా నా మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున నా క్వారీ మీదకి దాడి చేయడం జరిగింది.